ఇలువ పెరగాలంటే రియల్టర్లు ఏం చేస్తారు అలా ముద్దుగా రంగురంగుల డిజైన్ల బ్రోచర్లు కొట్టిస్తారు, వెంచర్లల్లో నున్నటి రోడ్లు వేపిస్తారు, కరెంటు లైన్లు గుంజిపిస్తారు, వాటర్ ట్యాంకులు కట్టిస్తారు. ఏ గంధం షెట్లో చందనం షెట్లో పెట్టించి ఆ రండమ్మా రండి, రండి బాబు రండి అని ప్రచారం చేస్తారు. ఇది మన తాన రియల్టర్ల పద్ధతి. కానీ బీహార్ రియల్టర్లది గట్లుండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళ ప్లానింగ్. ఇక చూడుర్రి, ఏకంగా పెద్ద బ్రిడ్జే కట్టించిరట జనాలను నమ్మించేటందుకు. బీహార్ల బ్రిడ్జుల ముచ్చట అంటే కూలిపోయే బ్రిడ్జులు ఎప్పుడు కూలిపోతాయో తెలియని బ్రిడ్జుల ముచ్చట్లే తెలుసు ఇప్పటిదాకా. కానీ ఇగో కట్టి 4 ఏళ్ళు కావస్తున్నా చెక్కు చెదరకుండా గట్టిగా ఎట్లా నిలబడ్డదో చూడు ఈ బ్రిడ్జు. బీహార్ పూర్ణియా సిటీ అవతల అక్కడి రియల్ ఎస్టేట్ బేరగాళ్ళంతా కలిసి కరికోసి అనే నది మీద కట్టించిన బ్రిడ్జెట ఇది. ఇక్కడ ఏదో పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్టు రాబోతుందని జనాలను నమ్మిస్తందుకు అక్కడి రియల్టర్లంతా సిండికేట్ అయి అక్కర లేకున్నా ఈ బ్రిడ్జి కట్టించిరట. ఇక చూసి సర్కారోళ్ళు ఏదో పెద్ద డెవలప్మెంట్ చేస్తే ఉన్నారని నమ్మి ఈ బ్రిడ్జి చుట్టుముట్టు కొనిపెట్టిన భూముల రేట్లకు రెక్కలు రావాలని ఇట్లా డిసైడ్ చేసిరట. అయితే పర్మిషన్ లేకుండా బ్రిడ్జి కట్టిరని కూలగొట్టేందుకు జేసీబీలు పట్టుకొని పోలీసులను ఎంటేసుకుని వచ్చిర్రు. బ్రిడ్జి కట్టి 4 ఏళ్ళైనాక నిమ్మలంగా నిద్రలేసిన అధికారులు. ఇక అసలు ముచ్చట తెలియని పబ్లిక్ ఏమో అవ్వ పెట్టదు అడక తినానియదన్నట్టు కట్టిన బ్రిడ్జిని ఎందుకు కూలగొడతారు మీరు అని అడ్డం తిరుగుతున్నారు. ఇట్లా ఇక అటు ఇటు 60 ఫీట్ల పొడుగు 10 ఫీట్ల అడ్డం కట్టి ఆపిరు బ్రిడ్జిని. ఇక ఇప్పుడు అసలు ముచ్చట బయటపడుతోని బ్రిడ్జి కూలగొట్టించుడా ఉండనిచ్చుడా అన్న ముచ్చట అధికారులకే అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారట. అయినా సర్కారు కట్టించే బ్రిడ్జిలు అంటే ఈ పాటికే ఊలిపోవాలి, కానీ కట్టి 4 ఏళ్ళైనా ఊలిపోతలేదంటే ఇది గవర్నమెంట్ ప్రాజెక్టే కాదన్న సంగతి జనాలకు అర్థం కాకపోవడే గమ్మతంటే.